వీక్షకులందరికీ నమస్కారం. మనం గత వీడియోలో కూడా బంగారం వెండి ధరలు నెక్స్ట్ టార్గెట్ గురించి ఒక వీడియో చేసుకున్నాం. ఆ వీడియోలో వెండి రాబోయే కొద్ది రోజుల్లో కేజీ 3 లక్షల రూపాయలు, బంగారం 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 1,50,000 టచ్గా పోతా ఉంది అనేది ఆ వీడియో సారాంశం. తాజాగా వెండి దూకుడు గనక మనం పరిశీలిస్తే 3 లక్షలు అయితే దాటిపోయింది. ఇక దాని టార్గెట్ నెక్స్ట్ 6 లక్షలే. 2026 డిసెంబర్ నాటికి వెండి కేజీ 6 లక్షలకు టచ్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అని అంతర్జాతీయ మార్కెట్లో నిపుణులు విశ్లేషిస్తూ ఉన్నారు. వెండికి కేవలం ఆభరణాలు మాత్రమే కాదు, ఇండస్ట్రియల్ యూసేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈవీ కార్ల వినియోగం పెరిగిపోయింది, డాష్ బోర్డులు ఎక్కువయ్యాయి, కండక్టర్ల తయారీ ఎక్కువైపోయింది, చిప్స్ తయారీలో, స్మార్ట్ టీవీల తయారీలో ప్రతి దాంట్లో వెండి ఉపయోగిస్తూ ఉన్నారు. దీంతో తయారీ వెండి ఉత్పత్తి కన్నా కూడా డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో వెండి ధరలు దూసుకుపోతా ఉన్నాయి. రోజుకు 10,000, 18,000, 20,000 పెరుగుతాం. 3 నెలల కాలంలోనే వెండి ధర 100% పెరిగింది. 3 నెలల కిందట 1,50,000 రూపాయలు ఉన్న కేజీ వెండి ఇప్పుడు 3 లక్షలు దాటిపోయింది. గడిచిన 22 రోజుల్లోనే 70,000 రూపాయలు పెరిగింది. ఇక వెండిలో ప్రతిరోజు 10,000, 15,000 పెరగడమే కానీ తగ్గే అవకాశం లేదు. భౌగోళికంగా కూడా పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. ఇప్పట్లో చల్లబడే అవకాశం లేదు. వెండి పరుగులు పెడుతూ ఉంది. బంగారం కూడా వెండిని అనుసరిస్తూ ఉంది. తాజాగా 10 గ్రాముల ప్యూర్ గోల్డ్, 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 1,48,450 రూపాయలు దాటిపోయింది. ఇక 1-2 రోజుల్లోనే 1,50,000 మార్కును కూడా క్రాస్ అవుతుంది. 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ కూడా 1,34,000 రూపాయలు దాటిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ $4,595 దాటింది. ఏడాది చివరి నాటికి $5,000 కూడా దాటే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక ఔన్స్ సిల్వర్ రాబోయే కొద్ది రోజుల్లోనే $100 క్రాస్ చేయబోతా ఉంది. వెండి ఈ ఏడాది మరోసారి డబల్ కాబోతా ఉంది. అందులో ఎలాంటి అనుమానం లేదని విశ్లేషకులు చెప్తా ఉన్నారు. బంగారం కూడా కనీసం 36% బంగారంలో పెరుగుదల కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికే గడిచిన 20 రోజుల్లో బంగారం ధర కూడా 12%, వెండి ధర అయితే 70% పెరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఈ పరుగు మరింత పెరిగే అవకాశం ఉంది. బంగారం వెండి ధరలు తగ్గినా కూడా స్వల్పంగా కరెక్షన్ గురై కొంచెం లాభాల స్వీకరణ జరిగినప్పుడు కొంచెం కరెక్షన్ గురయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత మరలా పరుగులు తప్పదు. బంగారం వెండిలో పెట్టుబడి పెట్టేవారు కేవలం వీడియోలు చూసి కాకుండా మీ యొక్క సొంత నిర్ణయాలతో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి. ఎందుకంటే అంతర్జాతీయ పరిస్థితులు ఎలా ఉన్నాయనే దాని మీద మేము చెప్తూ ఉంటాం. దాంట్లో కొన్ని వేరియేషన్స్ రావచ్చు, పరిస్థితులు మారవచ్చు. ఇన్వెస్ట్ చేసి తర్వాత ఇబ్బంది పడద్దు. ఇన్వెస్ట్ చేసే ముందు 1-10 సార్లు ఆలోచించుకోండి, స్వయంగా నిర్ణయం తీసుకోండి.